వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే రవి సార్. నమస్తే విజయ్ సార్, అమరావతికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ ఏదో బయటికి వచ్చిందని చెప్పి చాలామంది అక్కడ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. రియల్ ఎస్టేట్ ధర ఒకటేసారి మళ్ళీ పుంజుకుంది అనేటువంటిది ఒక వాళ్ళ శుభపరిణామంగా చెప్తున్నారు సార్. దీనికి తోడు ఈ కార్యాలయాల తరలింపు విశాఖకు అనేటువంటి దానిపై కూడా ఆ తీర్పు రిజర్వ్ చేయటము అనేటువంటిది ఇది కాస్త శుభపరిణామం అని చెప్పి అనుకుంటున్నారు. అటు అమరావతిలో భూముల ధరలకు ఇప్పుడు రెక్కలు రావడాన్ని, ఈ విశాఖకు కార్యాలయాల తరలింపు పైన తీర్పు రిజర్వ్ చేయటం అన్నింటినీ కనుక చూసుకుంటే ఏదో జరగబోతుంది అనేటువంటిది చాలామంది అనుకుంటున్నారు సార్. అలాంటిది ఏదైనా జరిగేటువంటి ఛాన్స్ ఉందా సార్? అసలు ఈ రెండింటికి లింక్ ఉందా సార్? వాస్తవంగా అమరావతిలో కదలిక వస్తే స్వాగతించాలి కదా. ఎందుకు వచ్చినా ఇప్పుడు పత్రికలో ఈరోజు ప్రముఖంగా వార్త ఇచ్చారు. దానికి కారణం ఏమంటే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తాడు సార్, ఆయన వస్తే దీనికి మోక్షం వస్తుందనే ఉత్సాహంతో ఇది కదలిక వస్తుందని ఆ పత్రిక కథనం సార్. సరే, వస్తారా రారా అన్నది ఎన్నికల్లో ప్రజల తీర్పు జరుగుతుంది. అలాంటి చర్చలు అయితే వస్తాయి కదా ఎన్నికలు వచ్చినప్పుడు. సహజంగా మేమే రాబోతున్నాము ఇట్లాంటివన్నీ. చంద్రబాబు నాయుడు కూడా మొన్న అక్కడ పర్యటించినప్పుడు ఇంకొక 3 నెలలు ఆగండి, ఇవన్నీ నేను మళ్ళీ సాల్వ్ చేస్తాను, ఇదంతా కూడా ఆయన ఇవన్నీ నేనే దీన్ని నిర్మిస్తాను, ఇలాంటి మాటలు కూడా ఆయన కొన్ని చెప్పారు. రెండవది, గతంలో ఈ జేఏసీలు వీటిలో పాల్గొన్నటువంటి ఆ మాజీ న్యాయాధికారి ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఒక చోట మాట్లాడుతూ ఇది ఆగిపోవడానికి చంద్రబాబు నాయుడు మొదటి కారణం, నరేంద్ర మోదీ రెండో కారణం, జగన్మోహన్ రెడ్డి మూడో కారణం అని 3 కారణాలు చెప్పాడు. ఇలా చెప్పినందుకు ఆయన మీద ధ్వజం ఎత్తారు. సో ఎవరి కారణమైనా నా చేత నీ చేతను వరం అడిగిన కుద్ది చేత వాసుకి చేతన్ అని ఎవరి చేత ఆగినా కానీ నేను కూడా మీతో చాలాసార్లు చెప్పా, యాక్టివిటీ అక్కడ రావాల్సిన ఒక అవసరం అయితే ఉంది. రేట్లు అక్కడ మామూలు అందరూ బినామీలు లేదా అందరూ ఇదని చెప్పలేము, మామూలు రైతులు కూడా ఉన్నారు కదా. కదలిక ప్రతిష్టంభన పోవాలి అమరావతిలో. ప్లాన్ ఏ ప్రకారం చంద్రబాబు కట్టాలనుకుంటే ప్లాన్ బి ప్రకారమైన జగన్ కట్టి ఉండాలి, కదిలించి ఉండాలని. సో నేను నిశ్చితంగా అభిప్రాయం ఎప్పుడు చెప్తూ వచ్చా. ఈ వార్త నిజమైతే మనం సంతోషించవచ్చు. వాళ్ళు ఇచ్చిన దీనికి సంబంధించి రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా ఇటువంటివి చేస్తుంటారని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ తుఫాన్ వచ్చినా లేకపోతే ఎక్కడ ఏ శుభమో అశుభమో ఏం జరిగినా రియల్ ఎస్టేట్ వాళ్ళు తమ దానికి తెచ్చి పెట్టేసి అంటూ ఉంటారు. అమరావతిలో ఈ వాతావరణం ఛేదించబడితే మంచిదే. నిజానికి జగన్ అక్కడ పేదలకు ఇన్ని వేల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తాము అని ప్రకటించి సభ జరిపినప్పుడు కూడా ఇక్కడ చాలా యాక్టివిటీ వస్తే ఇదంతా ఈ అభివృద్ధికి చాలా ఉపయోగపడుతుంది అన్నట్టుగా కూడా ప్రభుత్వం అప్పుడు చెప్పింది. తర్వాత అది కూడా కోర్టులో సవాల్ చేయబడింది సార్. సో ఇప్పుడు మనం ఎన్నికల తీర్పు కంటే ఎన్నికలు అంటే సహజంగా కదలిక వస్తుంది రాజకీయ ఆర్థిక విషయాల్లో, అలా కూడా మనం అనుకోవచ్చు. రెండవదేమో ఒక రాజకీయ ప్రచారం కోసం కూడా దీన్ని వాడుకోవచ్చు. ఆ ప్రాంతాలు, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు, అక్కడ పెట్టుబడి పెట్టిన వాళ్ళలో వేరే జిల్లాల వాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ సార్, సో ఇక్కడ ఏదో మార్పు రాబోతుంది అంటే బాబు వస్తే జాబ్ అన్నట్టుగా, బాబు వస్తే ఇక్కడ రేట్లు వస్తాయి అని రేట్ల కోసమైనా మన బాబుని తెచ్చుకుందాము లాంటి ఆలోచనలు కూడా అనేక రకాల కారణాలు ఉండొచ్చు. ఏదైనా ఒకటైతే నిజం, ఎవరు ముఖ్యమంత్రులుగా ఉన్నా ఎవరు పాలించినా భూములు అనే వాటి రేట్లు కాస్త అటు ఇటుగా పెరుగుతూ ఉంటాయి జనరల్గా. వెనక్కి వెళ్ళిపోయి ఎవరు ఫ్రీగా ఇవ్వలేదు కదా. అవును సార్. ఇప్పుడు అమరావతి పూర్తిగా స్తంభించిపోయింది అనుకుందాం. కరోనా తర్వాత కూడా 1 ఏడాదిన్నర ఎవరు ఏమీ నామినల్గా మీరు తీసుకెళ్ళిపోండి, ఇది మాకేమీ వృధాగా ఉందని ఎవరు చెప్పలేదు కదా. అలా వెయిట్ చేస్తున్నారు. అందుకని నిజంగా వార్త నిజమైతే మనం స్వాగతించవచ్చు. ఆ క్రెడిట్ అంతా పలానా వాళ్ళకి ఇవ్వదలుచుకుంటే ఇవ్వచ్చు కూడా, ఎందుకంటే అమరావతి మొదలుపెట్టారు. కానీ బట్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి సార్. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన మాజీ న్యాయాధికారి అన్నట్టే, ఎందుకు ఆగిపోయింది? 5 ఏళ్ళు కదా, 5 ఏళ్ళు పాలించారు కదా. మొదలుపెట్టి కాస్త ఒక రేట్లు తెచ్చి ఒక దశకు తేవడానికి ఒక 3-4 ఏళ్ళ కంటే ఎక్కువ అక్కర్లేదు. ఎవరు అభ్యంతర పెట్టలేదు అప్పుడు. తర్వాత అంటే జగన్ వచ్చి ఆయన కూడా ఒక 6 నెలలు 7 అయిన తర్వాత 3 రాజధానులు
మూడు రాజధానులు అనటమే కానీ అమరావతిని ఇంకా కాదని కూడా చెప్పలేదు ఈ ప్రభుత్వం. వాళ్ళు పదే పదే మేము అమరావతిని కూడా అభివృద్ధి చేస్తామనే వాదన చేస్తూ వచ్చారు. వికేంద్రీకరణ తప్ప మాకు ఇక్కడి నుంచి తరలించడం లేదు మేమని సమర్థించుకున్నారు. ఏదైనా ఒక సంక్షోభం అనండి, ఒక ప్రతిష్టంభన వచ్చిన మాట నిజం. అది కోర్టుల్లో కింద కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు కూడా అది వివాదాల్లో ఉన్నమాట కూడా నిజం. ఈ సమయంలో ఆ ఇళ్ల స్థలాల మీద స్టే ఉంది సార్. అసలు అమరావతి రాజధాని సమస్య మీద కూడా కంటిన్యూస్ మ్యాండమస్ ఉంది. మీరు అన్నట్టుగా తాజాగా ఇప్పుడు రాజధాని కార్యాలయాలు, అవును సార్, ముఖ్యమంత్రి కార్యాలయం, వీటి మీద కూడా విచారణ జరుగుతుంది. మళ్ళీ జనవరిలో జరుపుతామన్నారు. కాబట్టి న్యాయస్థానాల్లోనూ ఉంది, రాజకీయంగా ప్రజా న్యాయస్థానంలో ఉంది. వీటన్నిటి మధ్యలో అక్కడ పెరుగుదల వస్తే దాన్ని మరింత పెంచడానికి ఏం చేయాలో చర్యలు తీసుకోవాలి. సార్, ఇప్పుడు అమరావతిలో భూముల ధరలకు రెక్కలు రావటం అనేటువంటిది అక్కడ అలుముకున్నటువంటి నిర్లిప్తత కాస్తైనా కూడా తొలగిపోయేటువంటి ప్రయత్నం అటు రియల్ ఎస్టేట్ పరంగా కానీ ఇటు ప్రభుత్వ పరంగా ఎవరు చేసినా కూడా శుభపరిణామమే సార్ మీరు అన్నట్లు. కానీ ఈ కోర్టు తీర్పు వల్లనే అమరావతిలో ఆ శుభపరిణామం జరిగిందని, రాబోయేటువంటి రోజుల్లో ఈ రెండింటికి లింక్ ఉందని చెప్పి చాలామంది అంటున్నారు. అసలు అలాంటిది ఏదన్నా ఉందా సార్? ఇప్పుడు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం అక్కడ కూడా ఏర్పాటు చేయటము, అక్కడ సమీక్షలు చేయడం కోసం అధికారుల విడిది లేదా బస కోసం కార్యాలయాలు చూడటం, దానికి రాజధానికి నిజానికి ఏం సంబంధం లేదు. అవును సార్. అలాంటి నిర్ణయం చేసినప్పుడు ఈ అసలు రాష్ట్ర విభజన కూడా జరగక ముందు చేసిన నిర్ణయం అది. ఉత్తరాంధ్ర వెనుకబాటు, రాయలసీమ లేకపోతే ఉత్తర తెలంగాణ ఇట్లా అని. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగింది, ప్రభుత్వాలు మారాయి, ఈ సమస్య కూడా దానికి తోడైంది. వాటిని ఇప్పుడు బయటికి తేవడంలో వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా వాటిని బయటికి తెచ్చి ఉండొచ్చు. కానీ ఏజెన్సీ ప్రాంతాలు, వెనుకబడిన ప్రాంతాలలో అభివృద్ధిని మానిటరింగ్ చేయడానికి అక్కడ అందుబాటులో ఉండాలి అన్నది ఒక ప్రిన్సిపల్, అది ఆ పత్రాల్లో ఉంది. దాని మీద కదా కోర్టు ఇప్పుడు విచారణ మొదలుపెట్టింది. అంటే ఇంకా వాళ్ళు వినలేదు వాదనలు. సింగిల్ జడ్జిగా ఆయన జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు అనే దగ్గరికి వెళ్తే సింగిల్ జడ్జి ఎట్లా చూస్తారో, ఆల్రెడీ ఇది త్రిసభ్య ధర్మాసనం ముందు ఉంది అని ప్రభుత్వం అభ్యంతరం చెప్తే మళ్ళీ వాళ్ళకే పంపించండి అని ఈయనేమో తాత్కాలికంగా స్టే ఇచ్చాడు. అంతేగాని ఇంకా హియరింగ్స్ అవ్వలేదు. ఇప్పుడు కోర్టు వీళ్ళు 1-2 సార్లు అడిగితే ఇక్కడ ఈరోజు దాంట్లో ఒకటే అంశం ఏమంటే, ఇలా ఆలస్యం అయిపోతుందంటే, ఆలస్యం అయితే పెద్ద కొంప మునిగిపోదులే, మేము జనవరి 3వ తారీఖు ఏదో వింటామని ప్రధాన న్యాయమూర్తి అన్నారు సార్. సో ఆలస్యం అయితే ఇబ్బంది లేదే అన్నారు అనేది ప్రభుత్వానికి వ్యతిరేకమైన లేదా కొంచెం ఇబ్బందికరమైన వ్యాఖ్య. కాబట్టి దీన్ని బట్టి వ్యతిరేకత వచ్చింది, లేదా దీన్ని బట్టి పరిణామం వచ్చిందని కొంతమంది చెప్పొచ్చు. కానీ దానివల్లనే మనం ఏం చెప్పలేము. ఎక్కడైనా అంటే పర్మనెంట్గా ఒక ప్రాంతం అలాగే పడవ పడిపోవటం, ఇంక అక్కడ ఏమీ లేకుండా ఉండటం జరగదు. అందులో కృష్ణానది ఒడ్డున చాలా సారవంతమైన భూములు, రాజకీయంగా చైతన్యవంతమైన ప్రాంతం, వాణిజ్య రవాణా కూడలు, ఇవన్నీ లక్షణాలు దానికి ఉన్నాయి. రాజకీయంగా రియల్ ఎస్టేట్ వాళ్ళు కానివ్వండి, భూ వ్యాపారులు ఎవరైనా వాళ్ళు ప్రతి సంక్షోభాన్ని రాజకీయ, ఆర్థిక, సామాజిక, ఆధ్యాత్మిక ఏదొచ్చినా కానీ అక్కడ ఒక ఆశ్రమం పడిందంటే దాన్ని బట్టి రేట్లు పెరుగుతాయి, దాని ఆఫీస్ వచ్చిందంటే దాన్ని బట్టి రేట్లు పెరుగుతాయి, లేదు ఏదైనా ఒకటి నెగిటివ్ జరిగితే దాన్ని బట్టి రేట్లు బాగా తగ్గించి లాభం పొందొచ్చు. వాళ్ళు బిజినెస్ అది కదా, ఈ ఒడిదుడుకులు వాళ్ళు చేస్తూ ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ ప్రభుత్వ పరంగా చూస్తే మటుకు అమరావతిని నిర్మించటం, ఆ నిర్మాణంలో ఎంతో కొంత కదలిక తీసుకురావడం అనేది ప్రభుత్వ బాధ్యత. అది అనేక పరిస్థితుల్లో ఆగిపోయింది. వీళ్ళు చెప్పింది కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు ముందు విచారణలో ఉంది. వికేంద్రీకరణ పేరుతో 3 రాజధానులు చేయొచ్చు, అభివృద్ధి వికేంద్రీకరణ అంటే రాజధానులను ఎందుకు చేయాలి అని. కానీ అదే సమయంలో న్యాయ రాజధాని కర్నూలుకు పంపించాలనే దాంట్లో ఎవరికి విభేదం లేదు. అవును సార్, మనం అది కూడా గుర్తించాలి. అంటే అప్పుడు 2 రాజధానుల వరకు ఒప్పుకున్నట్టే కదా. అంతే సార్, లాజికల్గా చెప్పాలి. అవును సార్, దాన్ని రాజధాని అనకపోవచ్చు హైకోర్టు అక్కడికి మార్చడానికి. ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతాలకు అక్కడ అభివృద్ధిని, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని మేము పర్యవేక్షిస్తామంటే దానికి కూడా న్యాయస్థానం అభ్యంతరం చెప్పే అవకాశం ఉండకపోవచ్చు. కానీ వాట్ కెనాట్ బి డన్ డైరెక్ట్లీ, కెనాట్ బి డన్ ఇండైరెక్ట్లీ, ప్రత్యక్షంగా చేయడానికి, సూటిగా చేయడానికి వీల్లేని దాన్ని డొంక తిరుగుడుగా చేయకూడదు అన్న ఒక న్యాయ సూత్రం మటుకు ఇక్కడ వస్తుంది.
మేము రాజధానిని తరలించకూడదు అన్నాం కాబట్టి మీరు ఈ పేరుతో తీసుకుపోతున్నారు అని పిటిషనర్ ఆరోపిస్తే న్యాయస్థానం కూడా అలా భావిస్తే అప్పుడు ప్రభుత్వం లేదు, మేము కేవలం అభివృద్ధి కోసమే తీసుకుపోతున్నాం, సమీక్ష కోసమే తీసుకుపోతున్నాం అని వాదించి కోర్టును కనుక ఒప్పిస్తే కోర్టు కూడా దీనికి ఏం అభ్యంతరం చెప్పకపోవచ్చు. సార్ కాబట్టి ఈ తీర్పు మీద లేకపోతే ఈ విచారణ మీద ఎక్కువగా అంచనాలు వేసుకోవడం అనవసరమైన విషయం. ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు, హైకోర్టు కూడా చాలాసార్లు ఎగ్జిక్యూటివ్ రోల్లోకి అయితే మేము పోము, ఎగ్జిక్యూటివ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ జ్యుడిషియరీ, రాజ్యాంగబద్ధంగా కరెక్టా కాదా మేము చెప్తాం, అంతేగాని అసలు చేయొచ్చో చేయకూడదో చెప్పడం మా పని కాదని వాళ్ళు 1-2 సార్లు చెప్పున్నారు. సార్ కాబట్టి అదొక విషయం. అయితే అమరావతి డెవలప్మెంట్కి సంబంధించి ఇప్పుడు నిజంగా సానుకూల వాతావరణం వస్తుంటే కొంత వస్తుంది గ్యారెంటీ, ఆ నమ్మకం కూడా ఉండింది. దాన్ని ఇంకా కొంచెం పెంచే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం చాలా మంచిది. అంటే ఈ మధ్య విశాఖపట్నంలో ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ అని ఇంకొన్ని కంపెనీలు వచ్చాయని ఇలాంటివన్నీ చెప్తున్నారు కదా. ఆ పద్ధతిలో అమరావతిలో కూడా కదలిక వస్తే దాన్ని ప్రభుత్వం 2 చేతులు ఆహ్వానించాలి. దాంట్లో తెలుగుదేశమా, చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి, నరేంద్ర మోదీనా ఆ చర్చ బొత్తిగా అవసరం లేదు. కదలిక వచ్చి ఆర్థిక కార్యకలాపాలు మెరుగైతే అది రాష్ట్రానికి మేలవుతుంది, కొంత ఉత్సాహం కూడా తీసుకొస్తుంది, ప్రజల తీర్పును కూడా. సార్ కేవలం ఎన్నికల కోణంలోనే కనుక మాట్లాడితే ఓకే, ఎన్నికల తీర్పును బట్టి మళ్ళీ రేపు దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను అమరావతి అభివృద్ధి కోరుకునేవాళ్ళు, రావాలని చెప్పేవాళ్ళు సార్ దీన్ని ముడిపెట్టేసి ఇది జరుగుతుంది కాబట్టి అది జరుగుతుంది, లేకపోతే అది జరుగుతుంది కాబట్టి ఇది జరుగుతుంది అని చెప్పకుండా ఉండటం చాలా మంచిది. అది కూడా ఒక సానుకూల అంశమని వాళ్ళు భావించవచ్చు. కానీ ఎవరు ఎట్లా ఉన్నా, ఎవరికి ఎన్ని సీట్లు వచ్చినా రాకున్నా అమరావతిని కూడా అభివృద్ధి చేయాలి, అది ఇలా ఉండకూడదు అనే వరకు చెప్పాల్సిన అవసరం మటుకు ఒకటి ఉంది. ఆ రీత్యా బహుశా ఇప్పుడు మనం చూస్తున్నది మొదటి వార్త కావచ్చు. అవును సార్. రియల్ ఎస్టేట్ అనే వాళ్ళ స్వభావం ఏంటంటే స్వతహాగా అంటే దాని వ్యాపార స్వభావం. ఇప్పుడు దీని ఆధారంగా మళ్ళీ కథలు వెంటనే ఇప్పుడు ఇదిగో పెరిగింది, అదిగో పెరిగింది, ఇంత అని ఒకటి వస్తాయి. అలా అందరూ కమిట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో విధంగా తీసుకొస్తారు వాళ్ళ లాభ నష్టాలు, వాళ్ళ ఎత్తుగడలు వాళ్ళకు ఉంటాయి. సో రాజకీయవాదులది ఒక విధంగా ఉంటుంది, మా వల్లే డెవలప్ అయింది లేకపోతే మీ వల్లే ఆగిపోయింది అని చెప్పడం రాజకీయ నాయకులు చేసే పని. సామాన్య ప్రజలకు, అక్కడ భూములు ఇచ్చిన రైతులకు, లేకపోతే అక్కడ ఆశతో కొద్దిగా గొప్ప పెట్టుబడి పెట్టి కొనుక్కున్న వాళ్ళకు కావాల్సింది తమ సొమ్ము తమకు తిరిగి రావడం, చేతులు కాలకుండా ఉండడం, అక్కడ జీవితం ఆగకుండా ఉండడం. కొంత ఆగింది, కొంత ప్రతిష్టంభన వచ్చింది తీవ్రంగా, దాని నుంచి బయటపడాలి అంతే. ఇప్పుడు ఆ ఇళ్ల స్థలాల సమస్యను కూడా కోర్టు తొందరగా పరిష్కరిస్తే ఓకే సార్, నిజంగా కొన్ని వేల ఇళ్ల స్థలాలు కనుక చేయడం మొదలు పెడితే అప్పుడు యాక్టివిటీ కూడా పెరుగుతుంది. అన్నమాట ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది. దానికోసం అనేక వాహనాలు రావాలి, అనేక సామాగ్రి రావాలి, మనుషులు రావాలి, కుటుంబాలు రావాలి, లైఫ్ వస్తుంది ఆటోమేటిక్గా. కానీ ఇవన్నీ ఎన్నికల లోపల న్యాయస్థానాల్లో జరుగుతాయి అనేది నాకైతే సందేహంగా ఉంది. సార్ ఎన్నికల వరకు విచారణ దాటి ఈ కేసులు నడవకపోవచ్చు. ఓకే సార్. కానీ ఈ వ్యాపార వర్గాలు మటుకు దీన్ని పెంచడానికే ప్రయత్నిస్తాయి. ఇక్కడ రాజకీయ వర్గాలకు ఇంట్రెస్ట్ ఉంది మా వల్ల అని చెప్పుకోవడం కోసం, సార్ వ్యాపార వర్గాలకు ఇంట్రెస్ట్ ఉంది తమ లాక్ అయి ఉన్న తమ పెట్టుబడిని రాబట్టడం కోసం. అందుకని ఇటు రాజకీయ కోణంలో కానీ అటు వ్యాపార కోణంలో కానీ అమరావతి మీద దృష్టి మారుతుంది, అమరావతి మీద ఫోకస్ కూడా పెరుగుతుంది. అది కదలిక కొంచెం దాని రేట్లలో పెరుగుదల కూడా తీసుకురావచ్చు. అది మంచి పరిణామమే సార్. ఇంకా కోర్టు ఇది ఎప్పుడు తీర్పిస్తుంది వినడమే జూన్ మొదటి వారంలో స్టార్ట్ చేస్తున్నారు. అవును సార్. దాని తర్వాత మనం అది కూడా ఆ తీర్పు ఎట్లా ఉంటుందో కూడా చూడవచ్చు. సార్ థ్యాంక్ యూ సార్.